శ్రీలేఖ. శ్రీలేఖ ఏం చదువుకుంటున్నాను? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ సెకండ్. ఈ రోజు అమ్మమ్మ చేసే వంట చూడటానికి వచ్చేసా, అవునా? సరే, అలాగే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఉన్నారండి. సో వీళ్ళు మా సిస్టర్ అండి. హాయ్, నమస్తే, బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? నా పేరు సుగుణ. సుగుణ గారు, మీ సిస్టర్ కి అప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు వంటల్లో? అంటే సలహా ఇస్తాము. సలహా ఇస్తారు పెద్దవాళ్ళు కాబట్టి ఎవరైనా సలహా ఇస్తాము, తను చేస్తాం. ఓకే, బాగా మీ సిస్టర్ ఏ వంట బాగా చేస్తే అబ్బా మా సిస్టర్ ఈ వంట చేస్తే తినాలి అనిపించే వంట ఏంటేమి ఉంటుంది? ఏది చేసినా అంత బాగా అన్ని బాగా చేస్తుంది. అది ఎంత సిస్టర్ కదా, సో చిన్నప్పటి నుంచి సపోర్టింగ్ మా సిస్టర్ అని ఉంటది కదా, సో ప్రేమ అనేది సూపర్ అండి. మాధులత గారు ఫ్యామిలీ అంతా చాలా క్యూట్ గా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్ కూడా మాకు పరిచయం చేసుకొని అదే విధంగా వంటలోకి వెళ్ళిపోతాం. తప్పకుండా. మాధులత గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అసలు ఇంత ఫ్రెండ్షిప్ ఇంత కాలం నడుస్తుందో అంటే ఏదో బలమైన కారణం ఉంటది. ఆ విషయాన్ని మాధులత గారిని అడుగుదా. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి మీ ఫ్రెండ్షిప్ ఉంది? చాలా ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండ్స్ మేమంతా. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే నాకు ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఇష్టం. నలుగురితో కలిసి ఏదైనా అంటే సంతోషం మాత్రం ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. మరి ప్రతిసారి మేము కూడా గెట్ టుగెదర్స్ లాగా అందరం కలవడం, ఏదో టాపిక్ మాట్లాడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం. సో ఎంజాయ్ ఇలా. ఓకే, చూసారా ఏ మాత్రం తడుపుకోకుండా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉంటున్నారు. ఓకే, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది? నాకు ఒక పాట వినాలనిపిస్తుంది అండి. ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా పాట పాడేవాళ్ళున్నారా? ఇప్పుడు మా పిన్ని గారు అయితే మా ఏరియా మొత్తానికి పెద్దవాడ. పెద్దవాడ మీన్స్ ఏజ్ లో కాదు, అన్ని రకాలుగా కూడా ఆవిడ పెద్దవాడ. మేము కొంచెం అమ్మలాగా ట్రీట్ చేస్తాం. ఏదైనా పూజలు పేరెంటాలప్పుడు కూడా తను చాలా బాగా మాకు గైడ్ చేస్తారు. తను మంచి సింగరు, సంకీర్తనలో కూడా చేస్తుంటారు. వావ్, సూపర్. అయితే మన వెంటనే వినాల్సింది ఏంటంటే ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, అది మనసుకు కాదు, అది పాటకు కూడా కాదు, ఎప్పుడైనా పాడొచ్చు అనమాట. అలాంటి సూపర్ పాటను ఇప్పుడు పాడటానికి మంట పడుతున్నారు. మీ పేరు? సరోజిని దేవి గారు. నేను కూడా మీకు ఫ్రెండ్. ఇప్పుడు జస్ట్ నాకు ఒక పెద్ద ఫ్రెండ్ సరోజిని దేవి గారు. ఇప్పుడు సరోజిని దేవి గారు ఇప్పుడు ఏ పాట పాడిపోతున్నారు? ఇప్పుడు అమ్మవారి మీద పాట. ఓకే, విజయవాడ గారు అమ్మవారు గుర్తొస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ మన అమ్మవారు పాటతో స్టార్ట్ చేయబోతున్నాం. మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉందండి. పాడండి. అమ్మలందరికీ అమ్మనీవమ్మ, అమ్మాయనంటి మమ్మాదుకోమ్మ, అమ్మాయనంటి మమ్మాదుకోమ్మ, అమ్మాయనంటి మమ్మాదుకోమ్మ. బెదవాడ కనక దుర్గమ్మ, మాకు విజయము దయసేయుమమ్మ, నిఖిల లోకములేలు నిత్య మంగళదాయి, నీవున్న కొదవేమిటమ్మా, అండ నీ ఉండ భయమేలనమ్మ, బెదవాడ కనక దుర్గమ్మ. మాధవి గారు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు మాకు? ముందుగా ఈరోజు సియాలి అని ఒక స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాం. సియాలి కొంచెం వెరైటీగా ఉంది. ఏదైనా డిఫరెంట్ గా మీరు తయారు చేసే? లేదమ్మా, అది డిఫరెంట్ గా నేను తయారు చేసింది కాదు, పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఈ కాలంలో చాలా తక్కువ మందికి మాత్రం తెలిసింది. సో మా మదర్ వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నాను. అది మా పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు, అందుకని రెగ్యులర్ గా చేస్తూ ఉంటా. మరి దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున్న ఏదైనా ఇడ్లీ చేసుకుంటాం కదా, అవి మీ పిల్లలు చాలా మంది ఇడ్లీ అది తినడానికి ఇష్టపడరు, కొంచెం చేంజ్ కావాలనుకుంటారు. సో ఇలా చేంజ్ చేసి పెడితే చాలా లైక్ చేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు. సో ఇది చేస్తే చాలా బాగుంటుంది. అయితే మరి దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం. మరి సియాలికి కావాల్సినటువంటి పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. ఉడికించిన ఇడ్లీ 4, పోపుకు కావాల్సినటువంటి సామాగ్రి ఇప్పుడు చూద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, నూనె, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, ఆనియన్స్, కొత్తిమీర, షుగరు, పసుపు. మరి ఇప్పుడు సియాలికి కావాల్సినటువంటి పదార్థాలని ఇప్పుడు చూసాం. తయారు చేయబోయే విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టాలి. దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంటే తాలింపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అంతే, తాలింపుకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మినపప్పు, ఓకే,
కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు. ఓకే, ఇవి వేగుతున్నప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఎండుమిరపకాయలు వేయాలి. ముందర వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి కొంచెం అంటే అది దించే ముందు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సియాలి అంటే మనం చూసేటటువంటి ప్రాచీన వంటకాల్లో ఇది ఒక వంటకంగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వంటకాలని మనం అరుదుగా తింటూ ఉంటాం, చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. చాలా మందికి తెలియదు, కొంచెం ప్రకాశం జిల్లా వాళ్ళకైతే బాగానే తెలుస్తుంది. ఓకే, ప్రకాశం వాళ్ళు ఎక్కువగా రాగి సంకటి ఎక్కువ తింటారు, ఇది కూడా బాగానే లైక్ చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే పెసరపప్పు నానవేసి దాంతో కూడా చేసుకుంటారు ఈ సియాలి. ఓకే, పెసరపప్పుతో కూడా చేస్తారు. కొంచెం పెసరపప్పు కూడా హెల్దీ ఫుడ్డే కదా? హెల్దీ ఫుడ్డే, కాకపోతే ఇప్పుడు పెసరపప్పు కంటే ఇడ్లీ తోటి అంటే ఈజీగా అయిపోతుంది. రెగ్యులర్ గా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం, రెగ్యులర్ గా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది, చేస్తుంటాం కదా. సో ఈజీ, త్వరగా అయిపోయే ఐటమ్. అంటే ఇది అంటే ఒక 10 minutes టైం తీసుకుంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ చేసుకుంటాం కదా, అది కొంచెం మిగిలిపోతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. సియాలి చేసి ఉంచేస్తే సియాలి అనేది ఒక టేస్టీ ఐటమే కాకుండా స్నాక్ ఐటమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. స్నాక్ ఐటమ్ గా ఉపయోగపడుతుంది, ఎకానమీ బేస్ కూడా. మరి ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, పారేలేంగా, దాన్ని చేంజ్ చేసుకుని ఆడవాళ్ళు అందుకే ఏ వస్తువుని చాలా జాగ్రత్తగా పడతారు, చాలా పొదుపుగా ఉంటారు. సో చూస్తుంటే ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసేసారు అనుకుంటా. ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి మనం చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. ముందర పచ్చిమిరపకాయలు వేస్తే పేలుతాయి అవి. సో ముందర ఆనియన్స్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అంటే మనం తాలింపులో కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే సో చాలా బాగుంటుంది. అదే కాకుండా ముందుది వెనకది ముందు వేసుకున్నట్టయితే మాడిపోతుంది, టేస్ట్ కూడా పోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇంకోటి మరి ఇబ్బంది కదా, అవి పేలు మీద పడితే కాలడాలు అలాంటివన్నీ ఉంటాయి. సో అంటే వంటలో ముందు గమనించవలసిన విషయం, ఆడవాళ్ళు చాలా మందికి చేతుల మీద మచ్చలు అవి పడుతూ ఉంటాయండి. ఆ విషయంలో చాలా జాగ్రత్త. పోపు విషయంలో మరీను అప్పుడే చిటా అంటూ ఉంటాయి, అందులోనూ ఆవాలు వేస్తే మరీను అనమాట, కాస్త జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లో సాల్ట్, కొంచెం షుగర్ వేయాలి. అంటే కొంచెం అది కూడా మగ్గాలి కదా, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. అంటే ముందుగా వేస్తే కొంచెం బాగా మగ్గిపోతాయి, టేస్ట్ కోసం. అంటే ఉప్పు త్వరగా కొంచెం ముందుగానే వేసినట్లయితే ఆనియన్ వేసిన ఒక 2 minutes లోనే ఇంకా త్వరగా మగ్గిపోతాయి. అంటే కొంచెం లేట్ ప్రాసెస్ పడుతుంది కాబట్టి. ఓకే, చిన్న అందులో ఆనియన్స్ కూడా చిన్నవిగా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అవి పీసెస్ గా ఉంటాయి కదా సియాలి అనేది. ఇది మధ్యలో స్టఫ్ లాగా ఉంటుంది. వావ్, చూసారా మధ్యలో స్టఫ్ అంటే ఏదైనా మనకి ఇంకే వెరైటీస్ ఏమైనా కూడా పంటికి తగిలినప్పుడు చాలా టేస్టీ. పన్నీర్ టిక్కా అవి తింటే పన్నీర్ పీసెస్ ఉంటాయి, వాటితో పాటు కొంచెం స్టఫ్ కూడా ఇస్తాడు కదా, అలాగే ఇది. సో ఓకే, టేస్ట్ కంపారిటివ్ మీరు పన్నీర్ తో చేశారనమాట. అంతకంటే హెల్తీ ఫుడ్ ఇది సియాలి అనేది. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే ఎక్కువ అంటే ఆల్రెడీ మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి 1-2 సరిపోతుంది. కారం ఏంటంటే తినగలిగిన మాత్రం వాళ్ళు ఇష్టంగా వేసుకోవాలి. కొందరు స్పైసీగా తింటారు, కొందరు చప్పగా తింటారు, దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినంత తగినంత వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు వేస్తున్నారు. పసుపు మామూలు క్వాంటిటీ, కూరలు అయితే కొద్దిగానే వేస్తాము. ఇది కలర్ఫుల్ గా కనిపించాలని కొంచెం ఎక్కువ వేస్తాం. ఓకే, అంటే కలర్ వేసుకునే పని లేదు, ఫుడ్ కలర్ న్యాచురల్ కలర్ మనం వేస్తున్నాం. పసుపు కూడా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. చింతపండు నానబెట్టి ఇలాగ జ్యూస్ లాగా చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకే, చింతపండు నానబెట్టి గుజ్జు తీసి దానిని ఇప్పుడు పోపులో వేయటం జరిగింది. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, అంటే గ్రేవీ లాగా రావాలి. చింతపండు రసం కూడా ఇంత అని ఏమి లేదు, పులుపు తినగలిగినంత. కారం ఎంతైతే తింటామో పులుపు తినే వాళ్ళు కూడా అంతే ఉంటారు. సో రెండు మనం కలుపుకుంటూ అంటే ఈక్వల్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం టేస్ట్ ని బట్టి ఎక్కువ తినగలిగేంత ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉడికిపోయింది. ఓకే, సో ఇప్పుడు కొంచెం షుగర్ వేయాలి. అంటే కొంచెం వేసాము కానీ ఇప్పుడు అది పులుపుగా అనిపిస్తుంది బాగా, అది కట్టమీటా లాగా ఉంటుంది స్నాక్స్. సో 2 స్పూన్లు 2 స్పూన్స్ వేస్తే టేస్ట్ వస్తుంది. సో దీన్ని కూడా కొంచెం అంటే డిఫరెంట్ ఫ్లేవర్ రావడం కోసం మనకి ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేయడం జరిగింది.
టేస్టీ ఫుడ్ అన్నమాట. సో స్మెల్ కూడా చాలా బాగుంది. అంటే జనరల్ గా పోపు వేస్తేనే స్మెల్ చాలా బాగుంటుంది, అబ్బాయి ఈ రోజు ఏదో వంట జరుగుతుంది అని. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకేసారి వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా మనకి స్మెల్ వస్తుంది. ఇంకా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టుంది. అంటే ఈవెన్ ఒక్క 10 minutes ప్రాసెస్ అన్నమాట వర్క్ అంతా కూడా. ఇప్పుడు ఉడికించినటువంటి చింతపండు బాయిల్ అయ్యి అదంతా పచ్చిమిరపకాయ కారం అది పట్టే లోపల మనం ఇవి ఇడ్లీలు పీసెస్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఓకే, అంటే స్నాక్ ఐటమ్ కాబట్టి కొంచెం ఏవైనా మనకి ఎలాగ చిన్న చిన్న బాల్స్ లాగా లైక్ అంటే మరి ఇది బాల్స్ లాగా రాదు, ఇలా పీసెసే వస్తుంది. ఇంకా స్క్వేర్ దాంట్లో కనుక ఇడ్లీ లాగా వేస్తే దాని డైమండ్స్ కట్ చేసుకోవచ్చు షేప్స్. అంటే మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలా షేప్స్ అనేవి కట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఓకే ఇట్లా కట్ చేసుకుని. అంటే మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలంటే కొంచెం షేప్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు జనరల్ గానే మనకు ఐటమ్ చూపిస్తున్నారు కాబట్టి ఈవెన్ స్క్వేర్ టైప్ మాత్రం కట్ చేయడం జరుగుతుంది. సో మీరు చిన్నప్పటి నుంచి వంటలు ఎప్పటి నుంచి నేర్చుకోవడం జరిగింది? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఏమి రాదు. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాతే వంటలు చేయడం, ప్రయోగాలు చేస్తూ అలవాటు చేసుకున్నా. ఓకే, కుక్కరీ షోస్ ఇలా చూసి నేర్చుకున్నవి. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా అత్తగారి ఇంటికి వచ్చేసాను నేను. వెంటనే పెళ్లి చేసేసారా మీకు? అంటే మీకు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసే టైం ఇవ్వలేదు అయితే? మీ హస్బెండ్ ఇచ్చారు మరి? మేము ఫుల్ వరల్డ్ అంతా తిరిగి వచ్చాం. చూసారా, ఆల్మోస్ట్ 40 countries విజిట్ చేసి వచ్చాం. సూపర్, 40 countries. ఆల్మోస్ట్ మీకు బాగా నచ్చిన కంట్రీ ఏంటి 40 countries లో? సింగపూర్ చాలా లైవ్లీగా ఉంది. యుఎస్ వచ్చి 4 times వెళ్ళాము. ఏ కంట్రీకి వెళ్ళినా మాకేమనిపిస్తుందంటే నీట్నెస్ చాలా బాగుంటుంది, అది బాగా నచ్చుతుంది. డిసిప్లిన్, ఓకే, డిసిప్లిన్ ఒకటి, నీట్నెస్ బాగుంటుంది. దేనికి వెళ్ళాలన్నా చక్కగా క్యూ పాటిస్తారు వాళ్ళు. ఇలా రాసుకోవడం, తోసేసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా నీట్ గా ఉంటుంది. వాటర్ కూడా హైజీనిక్ గా దొరుకుతుంది మనకి అక్కడ. పొల్యూటెడ్ వాటర్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటాయి మిగతా కంట్రీస్ లో. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, గుడ్ గుడ్. కొంచెం కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు వేస్తా అంటే ఆ ఫ్లేవర్ ఉండిపోతుంది అలాగా. ఓకే, మూత తీయగానే మనకి ఫ్లేవర్ బాగా ముందర వేసేస్తే పోపులో వేస్తే అది వేగిపోతుంది కదా, డిఫరెంట్ అది వస్తుంది. అందుకు ఎప్పుడు కూడా కర్రీ లీవ్స్ అనేవి స్టార్టింగ్ లో వేయకోకుండా కాదండి, దీనికి మాత్రం దించే ముందు కూడా వేయొచ్చు. దీనికి మాత్రం పర్టికులర్ గా లాస్ట్ లోనే వేయాలి. ఓకే, దీనికి మాత్రం పర్టికులర్ కర్రీ లీవ్స్ దించే ముందు వేస్తే గనక ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని చెప్తున్నారు. ఓకే, అలా ఇలాగా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్ గా. స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకా వేడి ఉంటుంది కాబట్టి సో ఈ పచ్చిమిర్చి వేడిగా సర్వ్ చేసేస్తే చాలా బాగుంటుంది. సూపర్. సియాలి చూడండి ఎంత సూపర్ గా ఉందో, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. సో చాలా టేస్టీగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే స్మెల్ చూసి మన టేస్ట్ ఎలా ఉంది చెప్పగలుగుతాం. ఒక్క నిమిషం పెట్టదు, ఒక్క నిమిషం. సో అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ దాన్ని పడుతుంది. ఓకే, ఒక 2 minutes అలా ఉంచాలన్నమాట సిమ్ లో. 1 minute 1 minute సరిపోతుంది. ఓకే, ఎక్కువ సేపు వండుకోకుండా ఒక 1 minute ఉంటే కింద సూపర్ అనమాట. సో ఇలా స్నాక్ ఐటమ్ మన పిల్లలకి అప్పటికప్పుడు వచ్చి సో మా మీద నాకు చేసి పెట్టవా అర్జెంటుగా అంటే హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటాము. సో మంచి టేస్టీ ఫుడ్ కూడా మనం అందించినట్టు అవుతాం. చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది. అయిపోయింది. ఇప్పుడు వాసన వచ్చిందా? నిజంగానండి, కరివేపాకు స్మెల్ అలా వచ్చేస్తూ ఉంది. సో సియాలి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. సో ఈరోజు నేను కూడా చాలా చాలా మంచి ఫుడ్ అనేది ఇక్కడ చూడటం జరిగింది, మీకు కూడా చూపించడం జరుగుతుంది. సో ఇది మనం ఇప్పుడు దించేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటాం కదా, అప్పుడు ఇది గార్నిష్ సర్వ్ చేసే ముందు గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాంటి సూపర్ ఐటమ్ చాలా చాలా బాగుంది కదా. ఇలాంటి ఐటమ్స్ అనేవి మనకి రేర్గా అరుదుగా మాత్రమే చూస్తూ ఉంటాము. ఇప్పుడు సియాలి ఐటమ్ చూద్దామా? ఓకే, టేస్ట్ చూసే ముందు కొంచెం సర్వ్ చేసుకుందాము. ఓకే, చూసారు కదండి, మరి సియాలి ఎలా ఉంటుంది తయారు చేసే విధానం గురించి మనం ఇప్పుడు చూసాము. మాధవీలత గారు సూపర్ ఐటమ్ నాకు పరిచయం చేశారు. నాకు ఎప్పుడెప్పుడు తినాలనిపించింది. విత్ 10 minutes లో అయిపోయే టేస్టీ ఐటమ్, హెల్దీ ఫుడ్ చెప్తే సో తెలిసిపోతుంది నాకు ఆల్రెడీ స్మెల్ చూస్తుంటే ఎలా ఉంటుంది అనేది. లైక్ మనకి పసుపు స్మెల్ కానీ ఇది స్మెల్ కానీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూడబోతున్నాను ఎలా ఉంటుందో. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో మనకి చింతపండు ఫ్లేవర్ కానీ ఈవెన్ పసుపు కానీ ఈవెన్ కరివేపాకు కానీ
ఆల్ ఈజ్ వెల్ అండి, సూపర్, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మనకి ఫ్లేవర్కి తగినట్టుగా ఉప్పు కానీ ఏమైనా కారం కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐటెంలో కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి కాబట్టి చాలా చాలా బాగుంది మాధవీలత గారు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. మరి సియాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సియాలకి కావాల్సినటువంటి పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. ఉడికించిన ఇడ్లీ 4, పోపుకు కావాల్సినటువంటి సామాగ్రి ఇప్పుడు చూద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, నూనె, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, ఆనియన్స్, కొత్తిమీర, షుగరు, పసుపు. సియాలి తయారు చేసే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేయాలి. తర్వాత చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పంచదార వేసి 1 నిమిషం తర్వాత ముందుగా ఉడకపెట్టిన ఇడ్లీలను ముక్కలుగా చేసి ఇందులో వేయాలి. 5 నిమిషాల వరకు దీన్ని మగ్గనివ్వాలి. ముందుగా కరివేపాకు, కొత్తిమీర వేసి దించుకోవాలి. చేసియాలి రెడీ. మరి ఇప్పుడు ఇంకొక వంటని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఏంటి ఆ వంట అనుకుంటున్నారా? వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? ఇది బెండకాయ తోటి చేసే స్టఫ్డ్ బెండి అంటారు దీన్ని. స్టఫ్డ్ బెండి. ఓకే, బెండకాయ చేసే కూర. ఓకే, స్టఫ్డ్ బెండి కర్రీ కూర ఎలా ఉంటుంది ఏంటని ఇప్పుడు మాకు చూపించబోతున్నారు. ఓకేనండి, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కారం, టేస్ట్ కోసం ఉప్పు, శనగపిండి, కొత్తిమీర, అవి వేయించుకోవడానికి ఆయిల్. ముందు దీనికంటే మెయిన్ గా కావాల్సింది బెండకాయలు, లేత బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలు తీసుకుని అటు ఇటు కట్ చేసి తొడిమిలు ఇలాగ ఇంత పీసెస్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ వాటిని ఇట్లాగా గుత్తిలాగా కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, చేసుకుని ఒక ఫ్లవర్ లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మిక్సీ, అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం స్టఫ్ చేయడానికి స్టఫ్ కావాలి కదా, దాన్ని ఉల్లిపాయలు కొంచెం మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసి వైపు తిప్పితే 2 సార్లు మనకు కావాల్సిన పొజిషన్ లోకి వస్తుంది. అప్పుడు అందులో కొంచెం కారం, తర్వాత ఉప్పు, అన్ని టేస్ట్ వాళ్ళకి కావాల్సినంత. స్మెల్ కోసం ఒక పచ్చిమిరపకాయ, దాంట్లో మళ్ళీ శనగపిండి వేయాలి. ఓకే, ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకున్నాక ఉప్పు, కారం, శనగపిండి కలపాలి. పచ్చిమిరపకాయలు ఇది పేస్ట్ చేసుకుని కారం, ఉప్పు కలిపి వాళ్ళకి ఎంత కావాల్సినంత. ఓకే, ఈ పేస్ట్ ని మనం ఇప్పుడు బెండకాయలు పెట్టుకోవాలి. ఒక బెండకాయని తీసుకొని దానికి మనం చిన్న స్టఫ్ లాగా మనం కొంచెం మనకి దాంట్లో పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకోవాలి. అవి పెద్ద పెద్ద కాయలు అయితే ముదురుగా ఉంటే తొందరగా వేగవు, టేస్ట్ కూడా ఉండదు. అందుకని ఎప్పుడు కూడా బెండకాయలు మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలని పెనం పెట్టుకొని. సో స్టఫ్డ్ బెండి అనగానే బెండకాయ చాలా హెల్దీ ఫుడ్ అండి. బెండకాయ మ్యాథ్స్ రాని వాళ్ళకి ఎక్కువగా బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తాయి అంటారు. ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అంటారు బెండకాయ పెడితే పిల్లలకి. అందుకే దొండకాయ పెట్టరు, మందం అవుతుందని బెండకాయ పెడితే. ఇప్పుడు సిమ్ లోనే ఉండాలి, సిమ్ లో పెట్టుకోవాలి. కాయలు కూడా సిమ్ లోనే వేగాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే దేనికి దానికే వేసుకుంటే. అంటే ఒకేసారి ఆయిల్ వేసుకుంటే మీరు అన్నట్టుగా లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వెచ్చబడ్డాక ఆ బెండకాయలు కనుక వేస్తే అది స్టఫ్ కరిగిపోదు. ఓకే, అంటే అన్ని తక్కువ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలంటారా? కొంచెం వేడెక్కిన తర్వాత వేస్తే. ఓకే, అంటే ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలండి. ఎక్కువ అంటే డీప్ ఫ్రై కాదు ఇది. సో ఎందుకంటే డీప్ ఫ్రై కాదు, కూరలానే. ఓకే, నార్మల్ కూరలాగా చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఆనియన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఆల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మిక్సీ చేసుకున్నాం ఆల్రెడీ. సో అవి జస్ట్ కొంచెం వేడి అవ్వగానే అవి ఆల్రెడీ మనకి ఉడికిపోతూ ఉంటాయి. బెండకాయలు లేత ముక్కలు కాబట్టి మనకి త్వరగా మగ్గిపోతాయి అనమాట. అది కలర్ చేంజ్ కూడా కాదు, ఎందుకంటే డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి. సిమ్లో పెడతాం కదా, కలర్ చేంజ్ అవ్వదు. ఇట్లాగా ఒకదాని పక్కన ఒకటి అలాగా
కొంచెం తిప్పుకోవడానికి ఈజీగా ఒకేసారి వేసిస్తే అన్ని క్లమ్జీ అయిపోతుంది, ముద్దకూరలాగా అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. కొంచెం సేపు సిమ్లో పెట్టి ఫస్ట్ మాత్రం మూత పెట్టాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఆల్రెడీ మన వంట ఎంతవరకు వచ్చిందంటే మగ్గిపోయాయండి, చాలా వరకు హాఫ్ మగ్గిపోయినట్టున్నాయి మనకి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒక్కటి తిప్పాలి. ఓకే, ఒక్కొక్కటి తిప్పుకుంటూ చేసుకోండి. కొంచెం ఆయిల్ సరిపోతుందిగా, కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అక్కర్లేదు, ఇంకొంచెం వేగిన తర్వాత తిప్పాలి. వంకాయ గ్రేవీ కర్రీ చేసుకుంటారు కదా, అలాగా దీంట్లో గ్రేవీ వేసుకుంటే కూడా బెంగన్ భర్తన్ అంటారు. ఓకే, అట్లాగా కూడా చేసుకోవచ్చు. సూపర్. అంటే ఈవెన్ మనకి వంకాయలో కూడా ఇలాగే చేసుకోవచ్చు, బెండకాయకే కాదు అని అంటున్నారు. ఓకే, మనకి ఏదైతే ఉన్నాయో సో ఇలా స్టఫ్ చేసుకునే అయితే ఏమైనా కూడా సూపర్గా ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. కొంత మనం ఇప్పుడు చూస్తున్నామండి ఆల్రెడీ చేసి ఉన్నటువంటివి. ఓకే, ఇప్పుడు తయారు చేసినవి ఇవి కూడా చాలా. ఓకే, తప్పకుండా అండి. ఇలాంటి సూపర్ ఐటమ్ టేస్ట్ చేయకపోతే ఇంకా టేస్ట్ అనమాట. సో బెండి అసలుకే ఇంటెలిజెంట్ పవర్ని ఎక్కువ పెంచుతుంది కాబట్టి సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను అనమాట. రైస్ లో కూడా తింటే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు నేను ఒక సూపర్ ఐటమ్ తినబోతున్నాను అనమాట. సో స్టఫ్డ్ బెండి అనమాట. ఇది చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. లేత బెండకాయ, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. బెండకాయ టేస్ట్ సూపర్ అండి. ఇంకా స్టఫ్ను చూసారా, అది చాలా ఆనియన్ చూసారా, అది ఇంకా చాలా బాగుంది. సో ఇలాంటి సూపర్ ఐటమ్ ఏమైనా స్నాక్ ఐటమ్గా, అది కర్రీ ఐటమ్గా, అదేవిధంగా ఈవినింగ్ సూప్లో కూడా చాలా బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాధవీలత గారు ఇలాంటి ఐటమ్స్ని మా ప్రేక్షకులకి అలాగే మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి పరిచయం చేశారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి వంటకాలను మాకు ముందు కూడా చాలా చేసి చూపిస్తారనుకుంటూ ఉన్నాము. బట్ ఈరోజు అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం సూపర్ ఫుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి వంటకాన్ని మాకు పరిచయం చేశారు. చూసారు కదండి, అప్పుడు బెండి కావాల్సినటువంటి పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కారం, టేస్ట్ కోసం ఉప్పు, శనగపిండి, కొత్తిమీర, అవి వేయించుకోవడానికి ఆయిల్. ముందు దీనికంటే మెయిన్ గా కావాల్సింది బెండకాయలు, లేత బెండకాయలు తీసుకోవాలి. అప్పుడు బెండి తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పేస్ట్ గా చేసి అందులో శనగపిండి, ఉప్పు, కారం కలుపుకోవాలి. తర్వాత బెండకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఆ మిశ్రమాన్ని అందులో ఉంచాలి. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా రెడీ చేసిన బెండకాయ స్టఫ్ ముక్కలను నూనెలో వేసి వేయించాలి. అంతే, ఎంతో రుచికరమైన స్టఫ్డ్ బెండి రెడీ. మాధవీలత గారు, మాకు ఈరోజు ఒక సూపర్ ఐటమ్స్ మరి పరిచయం చేయడం జరిగింది. మీ ఫ్యామిలీ అంతా కూడా మీ ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ఏ రెస్టారెంట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మా ప్రేక్షకులకు కూడా సూపర్ ఐటమ్స్ పరిచయం చేస్తారు, హెల్దీ ఫుడ్. సో డీడీ తరపు నుంచి మీకు స్మాల్ గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈరోజు మాధవీలత గారి ఇంట్లో ఉన్నటువంటి వెరైటీ ఐటమ్స్ని. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక డిఫరెంట్ ఐటమ్తో మళ్ళీ మీతో కలుస్తాము. మా ఇంటి వంటలు. అంతవరకు సెలవు, నమస్కారం.